హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి సంబంధించినటువంటి ఎల్పిఎస్సి యూనిట్ అనమాట. దీనికి సంబంధించి వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేస్తారు. ఎల్పిఎస్సి 01/2024కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 27th August 2024, ఇంకా 10th September 2024 ఇస్ ద లాస్ట్ డేట్. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, అలాగే హెవీ వెహికల్ డ్రైవరు, అలాగే లైట్ వెహికల్ డ్రైవర్, కుక్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. టెక్నికల్ అసిస్టెంట్, మెకానికల్ స్ట్రీమ్కి సంబంధించి మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మన బెంగళూరు యూనివర్సిటీలో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే కేరళకి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 1,42,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. ఇంకా 3 years డిప్లొమా అయితే కావాలన్నమాట. మెకానికల్ ఇంజనీరింగ్ 60% మార్క్స్ అయితే ఉండాలి, ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలన్నమాట. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి బెంగళూరు యూనిట్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా ఓబీసీకి అయితే అలాట్ చేశారు. దీనికి కూడా 3 years ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయితే కావాలి ఎలక్ట్రికల్ ట్రైన్లో అనమాట. దీనికి కూడా 1,42,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. ఇంకా కూడా మన టెక్నీషియన్ బి అనమాట, వెల్డర్కి సంబంధించి కూడాను ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి అన్నమాట అలాట్ చేశారు. కేరళ యూనిట్ అనమాట. ఇది 10th క్లాస్తో పాటు మనకి ఐటీఐ ఉండాలి, లేదంటే ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, లేదంటే ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఆ యొక్క వెల్డర్ ట్రేడ్లో ఉంటే కనుక ఎన్సీబీటీ నుంచి సరిపోతుంది. 69,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మనకి ఐటీఐ వాళ్ళ కోసం టెక్నీషియన్ బి అనమాట, ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ ఒకటి, ఓబీసీ ఒకటి అనమాట. దీనికి సంబంధించి కూడా మనకి 10th క్లాస్తో పాటు ఐటీఐ, లేదంటే ఎన్టీసీ, లేదంటే ఎన్ఏసి ఎన్సీబీటీ నుంచి ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. పే స్కేల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. ఇంకా టెక్నీషియన్ బి టర్నర్కి సంబంధించి కూడాను ఈ యొక్క కేరళ యూనిట్ అనమాట, ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి దీనికి కూడాను 10th క్లాస్తో పాటు ఐటీఐ అయితే ఉండాలన్నమాట, ఒక టర్నర్ ట్రేడ్కి సంబంధించి. అలాగే టెక్నీషియన్ బి మెకానిక్, ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అన్రిజర్వ్డ్ అనమాట. ఇది కూడా కేరళ యూనిట్కి సంబంధించి. ఆ యొక్క ట్రేడ్లో మనకి ఎస్ఎస్సి విత్ ఐటీఐ అయితే కావాలి. ఇంకా ఎలక్ట్రీషియన్ బి ఫిట్టర్కి సంబంధించి ఒక 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్లో ఉన్నాయన్నమాట. బెంగళూరులో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేరళ యూనిట్లో కూడా ఉన్నాయన్నమాట. దీనికి కూడా 10th క్లాస్తో పాటు మనకి ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఏసి కానీ ఉండాలన్నమాట. ఇంకా ఫిట్టర్ ట్రేడ్లో ఎన్సీబీటీ నుంచి. అలాగే టెక్నీషియన్ బి మెకానిస్ట్ ఒక పోస్ట్ ఉంది, ఓబీసీ. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట, 10th పాటు ఐటీఐ అయితే ఉండాలి. ఇంకా హెవీ వెహికల్ డ్రైవర్ ఒక 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి కేరళ యూనిట్ అనమాట. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే ఇచ్చారు. 10th క్లాస్తో పాటు మనకి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దాంట్లో 3 years మనకి హెవీ వెహికల్ డ్రైవర్గా ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా కూడా మనకి 63,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. లైట్ వెహికల్ డ్రైవర్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా కేరళ యూనిట్ అనమాట, యూఆర్కి ఇచ్చారు. 10th పాటు 3 years ఆ యొక్క లైట్ వెహికల్ డ్రైవర్గా ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా కుక్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా ఎస్సీకి ఇచ్చారనమాట. 10th క్లాస్తో పాటు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట కుకింగ్ దాంట్లో. అలాగే 63,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 10th September 2024కి చెక్ చేసుకోవాలి. 35 years ఏజ్ అయితే ఇచ్చారనమాట. 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 years ఓబీసీ వాళ్ళకి, ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే అనమాట. నాన్ క్రిమినల్ అయ్యారు వాళ్ళకి ఈ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ పోస్ట్ వైజ్ అయితే ఇచ్చారనమాట. మనకి మనం ఒక పోస్ట్ కోడ్ చూసుకొని దానికి యొక్క డేట్స్ మధ్యలో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక డేట్ అయితే ఇచ్చారు, అలాగే ఓబీసీ వాళ్ళకి ఒక డేట్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక డేట్ అయితే ఇచ్చారు. ఈ డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఒకసారి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇవన్నీ మన పర్మనెంట్ వేకెన్సీస్ కాబట్టి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఇంకా స్కిల్ టెస్ట్ కూడాను కండక్ట్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి అయితే మనకి 750 రూపీస్ అయితే ఇనిషియల్గా పే చేయాలన్నమాట. అయితే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్, అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే ఫుల్ ఫీ అయితే రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
అంటే ముందుగా అయితే అందరు పే చేసుకోవాలి 750 రూపీస్. వీళ్ళకి మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మొత్తం 750 రూపీస్ మీకు వెనక్కి అయితే వచ్చేస్తాయి అనమాట. మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి ఆ డీటెయిల్స్ మీకు వెనక్కి అయితే వచ్చేస్తాయి. ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్కి మాత్రం 250 రూపీస్ తీసుకొని మిగతా 500 రూపీస్ అయితే మీకు రిఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి నేను అప్లికేషన్ అయితే చేస్తున్నాను. కొంచెం వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా వాటికి కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి అగెనెస్ట్ ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ ఉందన్నమాట. 773 అంటే టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ అని అర్థం. 777 అంటే టెక్నీషియన్ బి అనమాట. దీని ప్రకారం మీరు అక్కడ ఏజ్ అయితే చూసుకోవచ్చు, ఇందాక నేను చూపించినట్టుగా. అట్లాగే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే ఆ పోస్ట్ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి సరిపోతుంది అనమాట. దాన్ని సపరేట్గా ఇచ్చారు. దాని ప్రకారం ఒకవేళ మీకు మల్టిపుల్ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే సపరేట్ లింక్స్ ఉన్నాయి కాబట్టి మీరు సపరేట్గా అప్లై చేసుకుని ఫీజు ఉంటే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫస్ట్ అప్లై ఆన్లైన్ అనాలన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎలాగైతే వచ్చింది. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి టోటల్గా 8 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట టోటల్గా అప్లికేషన్ ఫామ్కి సంబంధించి. ఇదైతే ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క ఫుల్ నేము. అలాగే జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. మ్యారిటల్ స్టేటస్ మీరు సింగిలా, మ్యారీడా, విడోనా, డైవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే పేరెంట్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా రిలేషన్షిప్ విత్ ద క్యాండిడేట్ అనమాట, అంటే ఫాదర్ లేదంటే మదర్ మీరు అక్కడ ఏ డీటెయిల్స్ ఇస్తే అది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ నెంబర్ ఆప్షన్లు అన్నారు. సో ఆధార్ కార్డు ఉంటే కనుక లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసి సరిపోతుంది. లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే అనమాట, మొత్తం అవసరం లేదు. కేటగిరీ జనరల్ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, యువ అలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డిజబిలిటీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక సర్వీస్ మెన్షన్ చేయాలి, లేకపోతే ఇవన్నీ డిజబుల్ అయిపోతాయి. ఇంకా మీరు కరెంట్ కనుక ఎంప్లాయిడ్ అయితే కనుక ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే మీరు ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక సెంట్రల్ గవర్నమెంటా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అటానమస్, ఏది కాకపోతే ప్రైవేట్ జాబ్కి సంబంధించి అయితే నన్ ఆఫ్ ది అబవ్ అయితే పెట్టచ్చు. అసలు మీరు ఎంప్లాయిడ్ అంటే ఏ జాబ్ చేస్తూ ఉండకపోతే కనుక అన్ఎంప్లాయిడ్ అయితే నో తీసుకోవాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎస్ పెడితే కనుక ఈ ఆర్గనైజేషన్ నేమ్ మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరమైతే ఉండదు కదా. అలాగే ఇక్కడ సర్వీస్ ఫ్రమ్ అనమాట, ఇది కూడా అవసరమైతే ఉండదు. ఎస్ పెట్టిన వాళ్ళకి ఈ కాలమ్స్ 3 ఉంటాయి, మిగతా వాటికి ఉండదన్నమాట. హ్యావ్ యూ అప్లోడ్ ఫర్ ఎనీ పోస్ట్ ఇన్ ద సేమ్ అడ్వర్టైజ్మెంట్. ఈ పోస్ట్కి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ఎల్పిఎస్సికి సంబంధించి వేరే పోస్ట్కి మీరు ఏదైనా అప్లై చేస్తూ ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే పోస్ట్ సపోజ్ మీరు టెక్నీషియన్ బి, డ్రైవర్ అలా ఏదైనా 2-3 పోస్టులకు అప్లై చేస్తూ ఉంటే ఎస్ పెట్టి ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. మీరు ఒకటే పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే నో పెడితే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ నేమ్ ఎంటర్ చేయని అవసరం లేదు. ఇక్కడ పోస్ట్ కోడ్ ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇక్కడ 777-776 అలా ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ ఆ యొక్క కోడ్ ఇచ్చేసి సరిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఫర్ ఓన్లీ 1 ఎక్స్ట్రా పోస్ట్ ప్లీజ్ టైప్. మీరు ఒకటే ఇది కాకుండా వేరే పోస్ట్ ఒకదానికి అప్లై చేస్తూ ఉంటే సపోజ్ ఇక్కడ ఎస్ పెట్టేసి 777 అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు అంటే ఎక్కువ పోస్టులకి అంటే మల్టిపుల్ పోస్టులకి అప్లై చేస్తూ ఉన్నట్టయితే కనుక కామా పెట్టేసి ఈ విధంగా పోస్ట్కి అప్లై అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ పెడుతున్న పోస్ట్ కాకుండా అగైన్ ఇంకా ఒక 2 పోస్టులకి మీరు అప్లై చేస్తూ ఉంటే సపోజ్ ఈ విధంగా అనమాట 3 పోస్టులకి అప్లై చేస్తూ ఉంటే ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. అసలు ఒకదానికి అప్లై చేస్తూ ఉంటే నో పెడితే ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా స్పోర్ట్స్లో కనుక మెరిట్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, లేకపోతే నో పెట్టాలి. ఇంకా కూడా అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్ కలర్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఐస్ అనేది క్లియర్గా అయితే కనపడాలి, ఫేస్ కూడా క్లియర్గా కనపడాలి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 40 KB వరకు దాన్ని మనం అలౌ చేస్తుంది అనమాట. అలాగే హైట్ అండ్ విడ్త్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. 95 పిక్సెల్స్ అండ్ 100 పిక్సెల్స్ మధ్య అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఆ యొక్క ఫైల్ ఏదైతే మనం అప్లోడ్ చేస్తామో అదేంటంటే వైరస్ వాటికి ఏమి లేకుండా కనుక చూసుకోవాలి. ఫ్రెష్ ఫోటో అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా అప్లోడ్ కేటగిరీ సర్టిఫికెట్ మీరు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఇంకా పీడబ్ల్యూడీ
ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఇక్కడ 1 MB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్కి అయితే తర్వాత మనం వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు ఫోటో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక దానిని మీరు ఏం చేస్తారంటే ఈ పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకొని టిక్ ఆన్ అయ్యి ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలి. పిక్సెల్స్ తీసుకోవాలి, మినిమం హారిజాంటల్ 100, వెర్టికల్ 95 ఈ విధంగా ఇచ్చేసి ఓకే అని చెప్పి సేవ్ చేసుకొని దాన్ని అయితే డైరెక్ట్గా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి సింపుల్గా ఒక 25 క్యారెక్టర్స్ లోపు ఆ యొక్క ఫైల్ నేమ్ పెట్టేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం మెన్షన్ చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట, మంత్, ఇయర్, డేట్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అడ్రస్ వచ్చేసరికి డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడైతే మొదట డోర్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఇక్కడ స్ట్రీట్ అంటే లైన్ అనమాట, లైన్ పోస్ట్ ఆఫీస్. అలాగే సిటీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి, జిల్లా అనమాట. స్టేట్ మీ యొక్క స్టేట్ సపోజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇక్కడ అక్రాస్ ఇండియా దీనికి అందరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ పిన్ కోడ్ అయితే మెన్షన్ చేసుకోవాలి మీ యొక్క అడ్రస్లో నుంచి. ఇంకా మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట, మీకు దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ అయితే మెన్షన్ చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలన్నమాట, ఎందుకంటే మీకు ఫీజు అనేది వెనక్కి అయితే వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే వెనక్కి వస్తాయి, 250 రూపీస్ తీసుకుంటారు. ఇంకా SC ST వాళ్ళకైతే కనుక ఫీమేల్ క్యాండిడేట్స్కి టోటల్గా 750 రూపీస్ బ్యాక్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇంకా అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. పాస్బుక్ దగ్గర పెట్టుకొని బ్యాంక్ నేమ్, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నది, బ్రాంచ్ నేమ్ అది ఏ బ్రాంచ్లో ఉంది నేమ్ అనమాట. IFSC కోడ్ పాస్బుక్లో అయితే ఉంటుంది, ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా బ్యాక్కి వెళ్ళాలంటే ఇక్కడ ప్రీవియస్ స్టెప్కి వెళ్ళి మీరు దాన్ని కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ అనమాట, థర్డ్ స్టెప్. ఇక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిసిప్లిన్. ఇక్కడ మెకానికల్ ఒకటే వచ్చింది, మీరు దానికి అప్లై చేసి దానికి సంబంధించి సపోజ్ ITI బేస్డ్ మీరు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ వస్తాయి అన్నమాట, సెలెక్ట్ చేసుకోవచ్చు. రిజల్ట్ స్టేటస్ డిక్లేర్డ్, నాట్ డిక్లేర్డ్ అంటే రిజల్ట్స్ వచ్చేసి మనం పాస్ అయితే కనుక డిక్లేర్డ్ తీసుకోవాలి. ఇంకా మీరు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కనుక డిక్లేర్ చేయకపోతే నాట్ డిక్లేర్డ్ కింద తీసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ డిప్లొమాకి సంబంధించి మీరు ITI అయితే ITIకి సంబంధించినటువంటి బోర్డు అడుగుతున్నారనమాట. ఆంధ్రప్రదేశ్ బోర్డా లేకపోతే ఏ బోర్డు, ఇంకా దాంట్లో లేని బోర్డు ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. స్కోర్ యాజ్ టోటల్ మార్క్స్ CGPA సిస్టమ్ అడుగుతున్నారనమాట. సపోజ్ టోటల్ మార్క్స్ ఎంత, అవుట్ ఆఫ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ సపోజ్ అయితే ఇక్కడ మీరు ఇలా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టోటల్ మార్క్స్ అయితే మెన్షన్ చేసుకోవాలన్నమాట. సపోజ్ అవుట్ ఆఫ్ అంటే టోటల్ మార్క్స్ అగ్రిగేట్ మొత్తం అనమాట, అన్ని ఇయర్స్ అన్ని సెమ్స్ మీద టోటల్గా సపోజ్ ఎలాగైతే అంటే టోటల్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సపోజ్ మీకు గ్రేడ్ సిస్టమ్ ఉంటే కనుక గ్రేడ్ సిస్టమ్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ గ్రేడ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ గ్రేడ్ ఎంత, మీకు ఎంత గ్రేడ్ వచ్చింది సపోజ్ ఈ విధంగా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు డిప్లొమా అనేది ఇక్కడ మెన్షన్ అయితే మనం చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి ఫుల్ టైమ్ పార్ట్ టైం అడుగుతున్నారనమాట. డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా క్లాస్ డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. డిస్టింక్షన్ అనేది ర్యాంక్ బోర్డు అనమాట, మీకు ఏదైనా ర్యాంక్ వచ్చి ఉంటే ఫస్ట్ ర్యాంక్ బోర్డులో, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, అదర్ దాన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కాకుండా వేరే ఏదైనా ర్యాంక్స్ వస్తే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే మనం వదిలేయచ్చు అనమాట. అదర్ దాన్ అనేది ఉన్నది, మీకు ఏదైనా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చింటే సెలెక్ట్ చేసుకో, లేకపోతే కిందకి వచ్చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి బోర్డు అనమాట, CBSE బోర్డా 10th బోర్డా మెన్షన్ చేయాలి. ఇంకా ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు ఇది కూడా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మార్క్స్ బిలో 60%, ఇంకా కూడాను 60 to 70%, లేకపోతే 70 to 80% ఇలా దాని మధ్య ఉంటే మీ పర్సంటేజ్ 10th క్లాస్కి సంబంధించి మెన్షన్ తీసుకుని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వేయాలి. ఆర్ యూ అండర్ గోయింగ్ ఎనీ కోర్స్ ఆఫ్ స్టడీ, మీరు ఏదైనా ఇప్పుడు కోర్స్ చదువుతూ ఉంటే కనుక హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట.
అలాగే ఇక్కడ ఎనీ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకో, లేకపోతే ఆప్షనల్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట, అన్నీ చెక్ చేసుకోవాలి. మరి రెడ్ మార్క్స్ ఉన్నవన్నీ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనమాట, మరి రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడాను మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఏదన్నా మీకు మోడిఫై చేసుకోవాలి, ఎర్రర్స్ ఉంటే కనుక ప్రీవియస్ స్టెప్ అని ఉంది, ప్రీవియస్కి వెళ్ళొచ్చు. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సోన్స్ అని వచ్చింది, పోస్ట్ కోడ్ కూడా వచ్చిందనమాట, కేటగిరీ అన్నీ వచ్చాయి. అలాగే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ టు ద సబ్జెక్ట్ టు ద పేమెంట్ ఆఫ్, అంటే మన అప్లికేషన్ ఫీజు పే చేసినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క అప్లికేషన్ పెట్టినట్టు అవుతుంది. అందరూ కూడా ఫీజు అయితే పే చేయాలి. ఇనిషియల్గా 750 రూపీస్ అందరూ పే చేయాలి. అలాగే మనకి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వీళ్ళందరికీ కూడా 750 రూపీస్ వెనక్కి వచ్చేస్తే తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి మిగతా వాళ్ళకైతే ఒక 500 రూపీస్ వెనకైతే వస్తాయి. 250 రూపీస్ మాత్రమే ఫీజు అనమాట. అయితే అందరూ మాత్రం 750 రూపీస్ మొదట ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చింది, నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా కూడా ప్లీజ్ క్లిక్ ద బటన్ బిలో టు మేక్ ద పేమెంట్ అని వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, పే అనాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట, ఇక డీటెయిల్స్ అయినా వచ్చి బ్యాక్కి వెళ్ళొచ్చి కన్ఫర్మ్ అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి భారత్ కోష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిసిప్ట్స్ పోర్టల్ అనమాట. మీరు ఏం చేయాలంటే కొంచెం కిందకి రావాలన్నమాట, కిందకి వచ్చేసి పేమెంట్ గేట్వేస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదో ఒకటి తీసుకొని దాని ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ అన్నీ ఉన్నాయన్నమాట. దాని ప్రకారం మీరు ఇదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. వీసా కార్డా, రూపే కార్డా ఏదో ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనం ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, పే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసేసి మీరు ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు వేరే పోస్ట్కి దేనికన్నా అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ కిందకి వచ్చేసేసి ఆ పోస్ట్ అప్లై ఆన్లైన్ దాని మీద క్లిక్ చేసి అలాగే మల్టిపుల్ పోస్టులకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇస్రోకి సంబంధించి ఎల్పిఎస్సి యూనిట్ బెంగళూరు అలాగే కేరళకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్